ఇక్కడ which was the first SBI group bank to be merged into SBI అంటే గ్రూప్ ఆఫ్ ఎస్బీఐ లో విలీనం చేయబడిన తొలి ఎస్బీఐ గ్రూప్ ఏది? మొత్తం ఎన్ని గ్రూప్స్ ఉన్నాయని చెప్తున్నాం మనము. ఎస్బీఐ లో తీసుకున్నాం గ్రూప్స్ తీసుకుంటే మొత్తం 8 గ్రూప్స్ ఉన్నాయి. ఆ 8 గ్రూప్స్ మనం ఏం తీసుకుంటాం సార్? తీసుకున్నప్పుడు 8 గ్రూప్స్ లో తీసుకుందాం. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ లోనే ఉన్నాయి. ఇంకా కొన్ని పక్కన చెప్తాం. ఇండోర్ కావచ్చు, బికనీర్ కావచ్చు, సౌరాష్ట్ర, జైపూర్, ఇంకేం తీసుకోవచ్చు, హైదరాబాద్, నెక్స్ట్ మైసూర్, నెక్స్ట్ వన్ ట్రావెన్కోర్, నెక్స్ట్ వన్ పాటియాలా. ఇవి మొత్తం 8 సార్. గ్రూప్ ఆఫ్ ఎస్బీఐలో 1959 అక్టోబర్ 2 ప్రారంభించిన గ్రూప్స్ 8 గ్రూప్స్ ఏమొస్తాయంటే హైదరాబాద్, మైసూర్, ట్రావెన్కోర్, పాటియాలా, జైపూర్, సౌరాష్ట్ర, ఇండో, బికనీర్ అనేటువంటి 8 సంస్థలను ప్రారంభించడం జరిగింది. అయితే గ్రూప్ ఆఫ్ ఎస్బీఐలో ఫస్ట్ టైం మెర్జ్ చేయబడిన గ్రూప్ ఏది అనేది ఇక్కడ మనకు క్వశ్చన్ అడుగుతున్నాడు. మళ్ళీ 8 గ్రూపులో మొదటిసారిగా మెర్జ్ చేయబడిన గ్రూప్ ఏది మనకు కావాలి సార్? 8 గ్రూపులో తొలిసారిగా విలీనం చేయబడిన గ్రూప్ ఇండోరా కాదు, సౌరాష్ట్ర కాదు, జైపూర్ కాదు సార్. ఏది సార్? బికనీర్ సార్. గ్రూప్ ఆఫ్ బికనీర్ను మొదటిసారిగా మెర్జ్ చేశారు. గ్రూప్ ఆఫ్ బికనీర్ని ఏ ఇయర్లో మెర్జ్ చేయడం జరిగిందంటే 1963లో మనకు గ్రూప్ ఆఫ్ జైపూర్లో విలీనం చేస్తారు సార్. గ్రూప్ ఆఫ్ ఎస్బీఐలో 8 సంస్థల్లో ఫస్ట్ టైం మెర్జ్ చేయబడిన గ్రూప్ ఏదంటే గ్రూప్ ఆఫ్ బికనీర్. అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ను విలీనం చేస్తారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ ఎందులో మెర్జ్ చేయడం జరిగిందంటే జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్లో. ఏ ఇయర్లో మెర్జ్ చేశారంటే 1963లో విలీనం చేయడం జరిగింది. దీని తర్వాత మెర్జ్ చేయబడిన గ్రూప్ ఏదంటే గ్రూప్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర. స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్రను 2008 ఆగస్టులో మెర్జ్ చేశారు సార్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్రను ఎస్బీఐలో ఎప్పుడు విలీనం చేశారు? 2008 ఆగస్టులో విలీనం చేశారు. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్, దీన్ని 2010 ఆగస్టులో విలీనం చేశారు సార్. 2010 ఆగస్టులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ను మెర్జ్ చేయడం జరిగింది సార్. అంటే 2010 నాటికి ఉన్నటువంటి గ్రూప్స్ ఎన్ని సార్? మనకి ఎస్బీఐ గ్రూప్స్లో 5 మాత్రమే మిగిలాయి సార్. 5 మాత్రం ఉన్నాయి. అంటే 5 ఏమొస్తాయి కదా? జైపూర్, పాటియాలా, ట్రావెన్కోర్, మైసూర్, హైదరాబాద్ మనకు 2010 నాటికి రిమైనింగ్ బ్యాలెన్స్ నుండి గ్రూప్స్ తీసుకోవాలి.